హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి చుక్కకూర, సరిపడ పచ్చిమిర్చి, 4-5 ఎల్లిపాయ డబ్బాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత పైన కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని వేయించుకున్న పల్లీలు, సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్లోకి మనం ముందుగానే ఉడకబెట్టి చల్లార్చుకున్న చుక్కకూరను వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా చట్నీ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత లాస్ట్కి కొత్తిమీర చల్లుకొని, ఇంగువ చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ తిరువాతను మనం ముందుగా చేసుకున్న పచ్చడిలో కలుపుకుంటే మన చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ, హెల్తీ రెసిపీ గైస్.